కస్టమర్లకు గ్యాస్ బండ తంటాలు తప్పడం లేదు. గృహ వినియోగానికి వాడే ఎల్పీజీ సిలిండర్లు ఇప్పుడు వ్యాపార సంస్థలకు సరఫరా అవుతున్నాయి. సామాన్యులకు మొండి చేయి చూపుతున్న డీలర్లు కాసుల కక్కుర్తితో బిజినెస్ మెన్కు మాత్రం అడిగినన్ని సిలిండర్లను అందిస్తున్నారు. రాజమండ్రిలో విచ్చలవిడిగా సాగుతున్న గ్యాస్ దందాపై ఓ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. గృహ అవసరాలకు వాడే సిలిండర్లు వినియోగానికి తగినన్ని రాకపోవడంతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రాజమండ్రిలో 1,02,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే డిమాండ్కి తగినన్ని సిలిండర్లు సరఫరా కావడం లేదని తెలుస్తుంది. గృహ అవసరాలకు వచ్చిన గ్యాస్ బండలు కూడా పక్కదారిలో వ్యాపార సముదాయాలకు చేరుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిలిండర్లు అయితే మాత్రం గోడౌన్లో విపరీతంగా ఉన్నాయి. డొమెస్టిక్ పర్పస్ సిలిండర్స్ అన్నీ కూడా డంప్ చేసి దాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఈ వ్యాపార సంస్థలన్నింటిని కూడా వాటిని బ్లాక్ మార్కెటింగ్లో తరలిస్తున్నారు. ఇది అధికారులకి తెలిసే జరుగుతుంది. దాని మీద అజమాయిషీ లేకపోవడం, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నల్గా కొన్ని టైప్స్ ఉంటాయి వీళ్ళకి. గృహ వస్త్రాలకు సిలిండర్లు దొరకక నానా అగచాట్లు పడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఏజెన్సీల్లో దొరక్క ఈ వాణిజ్య పర్పస్ ఏ విధమైనటువంటి రేటుతో అయితే కొనుక్కుంటున్నారో ఇళ్లలో వాళ్ళు కూడా అదే విధంగా కొనుక్కుంటున్నారు. బ్లాక్లో సిలిండర్ అయితే దొరుకుతుంది, డొమెస్టిక్ సిలిండర్ దొరుకుతుంది, ఈ కమర్షియల్ సిలిండర్ దొరుకుతుంది. కానీ ఏజెన్సీ నుంచి మాత్రం డెలివరీ అనేది అందరూ ద్రాక్షగా కనబడుతుంది. మరోవైపు రాజమండ్రిలో ఎగ్జిబిషన్ ఉండటంతో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొరత మరింత ఎక్కువైంది. వ్యాపారులు అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయడంతో కొందరు డీలర్లు వారికి సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. గ్యాస్ డీలర్లు, దళారులు ఏకమై సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్న ఆరోపణలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది సాక్షి టీవీ. వెంటనే స్పందించిన జేసీ గ్యాస్ కొరత నివారించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి ముందుగా వచ్చి 2 months బ్యాక్ మనకి సిలిండర్ కొలత ఏర్పడింది. దీనికి ఒక ప్రస్తుతం అక్కడ ఉన్న డీలర్ చనిపోవడం వల్ల ఇంకొకటి అటాచ్ చేయడం వల్ల కొంచెం మిస్మేనేజ్మెంట్ అయిందన్నారు. దాని తర్వాత రివ్యూ చేయడంతో అది ఆల్మోస్ట్ 1 week వరకు డిస్ట్రిబ్యూషన్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ అప్పట్లో వచ్చింది. తర్వాత మళ్ళీ తను ఎంతవరకు బాగానే అవుతుందని అనుకున్నాము, కానీ ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ వచ్చింది కాబట్టి డీటెయిల్డ్గా ఇప్పుడు అన్ని డీబీటీ ట్రాన్స్ఫర్స్ మనకి గ్యాస్లో ఇంప్లిమెంటేషన్ జరిగింది మన డిస్ట్రిక్ట్ వరకు. అంటే ఎవరెవరికి ఎంత ఉందో వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో మనకి సబ్సిడీ వరకు పడిపోతుంది అనమాట. దాంట్లో ఇప్పటివరకు మనకు వచ్చిన కంప్లైంట్స్ వరకు అయితే కొన్ని అకౌంట్స్ మనకి ఐసిఐసిఐ వాళ్ళ దాని నుంచి పడలేదని దాని మీద ఎంక్వైరీలు అయితే చేస్తున్నాం. ఇలా షార్ట్ ఫాల్ ఉంది, మేజర్గా ఎక్కువ డిలే అవుతుంది అయితే ఇప్పటివరకు మనకి అట్లీస్ట్ గ్రీవెన్స్లో కూడా అక్కడ మనకి రిపోర్ట్ అవ్వలేదు. డీలర్ల అక్రమాలు నివారించి అవసరానికి తగినన్ని గ్యాస్ సిలిండర్లను సమకూర్చాలని కస్టమర్లు కోరుతున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.